సూర్యుని క్రింద కనబడుచున్నవన్నీ వ్యర్థమని ప్రసంగి భక్తుడు చెబుతున్నాడు. లేదా ప్రసంగి భక్తుని ద్వారా దేవుడు తన యొక్క మాటలను జారీ చేయటం అనేది జరుగుతుంది. ఆనాడు ప్రసంగి గ్రంథం ఆ యొక్క ప్రసంగి గ్రంథకర్త ద్వారా దేవుడు ఆ మాటలను తెలియజేశారు. ఏ మాటలను తెలియజేశారు దేవుడు అనంటే, ఏ మాటలను దేవుడు తెలియజేశారంటే, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. సమస్తము వ్యర్థమని దేవుడు తెలియజేయటంలో ఆయనకున్నటువంటి ఉద్దేశం. ఆయనంటే ఎవరక్కడ? దేవుడు. వ్యర్థమని సమస్తమును కూడా వ్యర్థమని వ్రాయించుటలో గల దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, ఆ యొక్క గ్రంథకర్త ద్వారా దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వ్యర్థము, సమస్తము వ్యర్థము. ఇంతకు సమస్తము అంటే ఏంటి? ఈ లోకంలో కంటికి కనబడుచున్నవన్నీ కూడా వ్యర్థం. ఎలా వ్యర్థమవుతాయి? ఎలా వ్యర్థమవుతాయి? యేసుక్రీస్తు వాని యొక్క రెండవ రాకడలో అన్నీ కూడా లయపరచబడతాయి. కృత్యములన్నీ కూడా కాలిపోతాయి. కంటికి కనబడుచున్నవన్నీ కూడా, దృశ్యమైనవన్నీ కూడా యేసుక్రీస్తు వాని యొక్క రెండవ రాకడలో లయమైపోతాయి, కాలిపోతాయి. పంచభూతములన్నీ కూడా మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు. ఒకసారి మనము ఆ మాటను చూడగలిగితే గనక, పేతురు గారు వ్రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి మనము కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. పేతురు గారు వ్రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహా వేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అన్నాడు. అంటే పంచభూతములన్నీ కూడా మిక్కటమైన వేండ్రముతో లయమైపోవటం, కరిగిపోవటం, కాలిపోవటం అన్ని కూడా జరుగుతాయి. అందుకే ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా వ్యర్థం, శాశ్వతమైనటువంటివి కావు, శాశ్వతంగా ఉండేవి కావు. మన కళ్ళకు కనబడుచున్నవన్నీ కూడా ఎప్పటికీ చిరకాలము లేదా నిరంతరము నిత్యము ఉండేటటువంటివి కావు. కొంతకాలము నాకు మాత్రమే ఇవి ఉంటాయి, అటు తర్వాత ఇవి ఉండవు. మానవ జీవిత కాలం కూడా అంతే. కొంతవరకు మాత్రమే మనిషి భూమి మీద కనబడుతూ ఉంటాడు, అటు తర్వాత మనిషి భూమి మీద కనిపించడు. భూమి మీద మనం ఎన్ని సంపాదించుకున్నా, ఎంత చేసినా, ఎన్ని గొప్ప ఘనకార్యములు చేసినా అవన్నీ కూడా వ్యర్థంగానే ఉంటాయి. దేవునికి పనికి రానిది, దేవుని దృష్టికి ఇష్టం కాని ప్రతి పని కూడా అది దేవుని దృష్టిలో వ్యర్థమైనది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము, సూర్యుని క్రింద ఉన్నవన్నీ కూడా వ్యర్థము అనగానే
నిత్యము ఉండేటటువంటివి కావు, ఎప్పటికీ ఉండేవి కావు, స్థిరమైనటువంటివి కావు, చిరకాలము ఉండేవి కావు, శాశ్వత కాలము ఉండేవి కావు కాబట్టి, శాశ్వతమైనవి కావు కాబట్టి ఇవి వ్యర్థమైనవి. ఈ వ్యర్థమైనటువంటి వాటిని మన కళ్ళతో చూసి మనం ఆశించుకుంటూ ఏమనుకుంటామంటే, ఇవి నాకు శాశ్వతంగా ఉండిపోతాయి కాబట్టి వాటిని నేను కావాలనుకుంటున్నాను, అవి నాకు కావాలి, నేను వాటిని కోరుకుంటున్నాను. దృశ్యమైనటువంటివన్నీ శాశ్వతమైనవి కావు అనే విషయాన్ని మనమందరము కూడా గమనించాలి. దృశ్యమైనవి అనగానే మన కళ్ళకు కనబడేవి, మన కంటికి కనబడుతున్నవి. మన కంటికి కనబడుతున్నవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు, ఎప్పటికీ ఉండిపోయేవి కావు. డబ్బు మన కళ్ళతో మనం చూడగలము, కానీ ఆ డబ్బు శాశ్వతమైనది కాదు. ఇక లోకంలో అనేకమైనటువంటి ఆశలు, ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. అందరికంటే గొప్ప వ్యక్తిగా నేను ఉండాలి, అందరికంటే గొప్పవాడిగా నేను బ్రతకాలి. ఇదంతా కూడా కొంతవరకు మాత్రమే. అంతము వరకు, మానవుని జీవితము అంతమయ్యే వరకు, లేదా ఈ లోక అంతము అయిపోయేంత వరకు, లోకము అంతమయ్యేటటువంటి క్షణము వరకు మాత్రమే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం అనగానే ప్రసంగి గ్రంథకర్తకు ఏమర్థమవుతుంది అనంటే, ఈ భూమి మీద ఎన్ని సంపాదించుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిగా ఉన్నా, ఎంత ధనమును సంపాదించుకొనిన వారిగా ఉన్నా, ఎంత ఆస్తి పాస్తి సంపాదనలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నా, ఎంతటి ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ ఇది శాశ్వతమైనటువంటి జీవితము కాదు. ఎందుకంటే ఈ లోకమే శాశ్వతమైనటువంటిది కాదు గనుక, ఈ లోకమే శాశ్వతమైనటువంటిది కాదు గనుక, ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా కూడా అవి శాశ్వతమైనవి కావు. మరొకసారి రిపీట్ చేద్దాం. ఈ లోకమే శాశ్వతమైనది కాదు గనుక, ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నా శాశ్వతముగా ఉండవు. ఎందుకుండవు? లోకమే శాశ్వతమైనది కాదు గనుక. ఈ లోకంలో బ్రతకటానికి మనము ఎన్ని శాశ్వతంగా ఉంటాయి అని సంపాదించుకున్నా అవి శాశ్వతంగా ఉండవు. వాటిని సంపాదించుకున్న వ్యక్తి శాశ్వతంగా ఉండేవాడు కాదు, సంపాదింపబడినటువంటివి కూడా శాశ్వతంగా ఉండేవి కావు. అందుకే ప్రసంగి గ్రంథకర్త ఏమంటున్నాడంటే, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం అంటున్నాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం, ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయంలో మనము ఆ మాట చూడగలిగితే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము ఒకసారి 2వ వచనంను చూద్దాం. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం. 2వ వచనంలో మనం ఏం చూస్తామంటే, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అన్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం. సమస్తము వ్యర్థమని చెబుతున్నాడు అనంటే దాని అర్థం ఏంటి? ఎప్పటికీ ఉండేవి కావు, ఎప్పటికీ ఉండేవి కావు, ఎప్పటికీ ఉండేవి కావు. కాబట్టి ప్రసంగి లేదా అక్కడ సొలొమోను గ్రంథకర్త గారు ఏమంటున్నాడంటే, అక్కడ చెబుతున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ప్రసంగి గారు. ప్రసంగి గారు ఏ విషయాన్ని తెలియజేస్తున్నారంటే, ప్రసంగి గారు ఏ విషయాన్ని తెలియజేస్తున్నారంటే సమస్తము కూడా వ్యర్థము.
వ్యర్థమైనటువంటి వాటిని బట్టి మనము శాశ్వతంగా ఉండిపోయేవనుకుంటున్నాము. శాశ్వతమైనటువంటి లోకమును గూర్చి అసలు ఆలోచించటమే మర్చిపోతున్నాం. శాశ్వతమైనటువంటి లోకమంటూ ఒకటుంది. అదే పరలోకం. పరలోకానికి అంతం లేదు. పరలోకానికి అంతం లేదు. ఇప్పుడు ఆత్మ మరణించినప్పుడు దేవుడున్న పరలోకానికి చేరాలంటే, భూమి మీద దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతికిన వారిగా ఉంటే, ఆత్మ పరలోకానికి వెళుతుంది. అక్కడ ఆత్మకు నాశనం ఉండదు. ఆత్మ అంతరించటానికి అవకాశం లేదు. కానీ ఆత్మ నరకానికి వెళ్ళగలిగితే గనుక అక్కడ ఆత్మ యుగయుగాలు కోటాను కోట్ల సంవత్సరములు యాతన పడవలసిన అవసరత ఉంది. ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే భూమి మీద వ్యర్థమైనటువంటి వాటిని గూర్చిన ఆలోచనను కాస్త విడిచిపెట్టి పరలోక సంబంధమైన నిత్యము పరలోకంలో ఉండటానికి ఆలోచన చేయాలి. భూమి మీద దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతికిన వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకమంతా కూడా ఒక నటన. ఒకసారి ఆ మాట కూడా చూసి మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం. 31వ వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించుదురు, అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మరొకసారి చదువుదాం ఆ మాట. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది అన్నాడు. ఈ లోకపు నటన ఏమవుతుంది? గతిస్తుంది. త్వరగా గతించే అవకాశం వచ్చేసింది. ఈ లోకమంతా కూడా ఒక నటనగా కనబడుతుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే, ఒక సినిమా తీసేటటువంటి సినిమా నటుడు, హీరో అక్కడ అనేకమైనటువంటి సీన్స్ పెడతా ఉంటారు, కామెడీస్ పెడతా ఉంటారు, ఫైట్ బిట్స్ పెడతా ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తిని చంపేసినట్టు పెడతారు, కానీ రియాలిటీగా అక్కడ మనిషిని చంపేస్తారా? చంపేయరు. అది సినిమాలో షూటింగ్, నటిస్తూ ఉన్నారు. నటన, నటించటం. అక్కడ ఆ రీతిగా అతను నటిస్తాడు, కానీ నిజానికి ఈ వ్యక్తి బ్రతికే ఉంటాడు. వాస్తవానికి ఈ వ్యక్తి బ్రతికే ఉంటాడు. అట్టి రీతిగా మనం ఆలోచన చేయగలిగితే, ఈ లోకంలో కూడా కొన్ని రోజులు మనం ఈ జీవిత కాలాన్ని కొనసాగించుకొని అటు తర్వాత మరణించి దేవుడున్నటువంటి లోకానికి, పరలోకానికి చేరటానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఇది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఈ లోకంలో ఈ దేహమును ధరించుకొని బ్రతుకుచున్న మానవులమైన మనమందరమును కూడా ఈ లోకంలో ఒక నటనగా కనబడుతున్నాం. ఎందుకు అలా కనబడవలసిన అవసరత వచ్చింది అనంటే, ఈ లోకంలో ఈ దేహములు కలిగిన మనమందరము శాశ్వతంగా ఉండిపోయే వారం కాము. అందుకే ఈ లోకము నటన అని చెప్పేశాడు. ఈ లోకపు నటన గతించుచున్నది అని చెబుతున్నాడు. ఈ లోకపు నటన గతిస్తుంది అనంటే లోకంలో ఉన్న మనము ఉంటామా? అవసరం లేదు. ఉండవలసినటువంటి అవసరం లేదు. ఉండవలసిన అవసరత లేదు. ఉండలేము. మరి ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు వాని యొక్క రెండవ రాకడలో లోకం ఏమైపోతుంది? అంతరించిపోతుంది. కంటికి కనబడుతున్నవేవి కూడా ఉండవు. అంత కాలిపోవటం, లయమైపోవటం, కరిగిపోవటం అనేది జరుగుతుంది యేసుక్రీస్తు వాని యొక్క రెండవ రాకడలో. ఆ మాటను మనం చూసాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలుగుతుంటే, ఈ లోకము శాశ్వతమైనది కాదు కాబట్టి
లోకంలో ఉండే మనము కూడా శాశ్వతంగా ఇక్కడ ఉండిపోయే వారం కాము కాబట్టి, ఈ భూమి మీద ప్రసంగి గారు అబ్జర్వేషన్ చేసినప్పుడు లేదా ఆలోచించినప్పుడు అతనికి ఏమర్థమైంది అనంటే, అంతా కూడా వ్యర్థము. సూర్యుని క్రింద ఉన్నవన్నీ కూడా వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము అని అతనికి అర్థమైంది. కానీ నేడున్నటువంటి క్రైస్తవులకు, నేడున్నటువంటి సంఘ విశ్వాసులకు అర్థం కాకపోవటం అనేది చాలా ఆవేదనకు గురి చేసేటటువంటి విషయం. ఎందుకు అనంటే, క్రైస్తవులుగా ఉండి, సంఘ విశ్వాసులుగా ఉండి, లేదా చాలామంది కూడా సంఘ కాపరులైనటువంటి వారు కూడా ఈ విషయాన్ని ఆలోచించని వారిగా ఉండటం విచారకరమైనటువంటి పరిస్థితి. లోకంలో ఉన్నవన్నీ కూడా సంపాదించుకోవాలనుకోవటం, ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలి అని అనుకోవటం, ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి ఆలోచనలు దేవుని దృష్టిలో. కాబట్టి వ్యర్థమని చెబుతున్న వాక్యమును మనం ఆలోచించగలిగితే గనుక, అవన్నీ మనం ఎన్ని సంపాదించుకున్నా అవి మనలను పరలోకానికి చేర్చలేని పరిస్థితిని తీసుకొస్తాయి. అలాని వాటిని సంపాదించుకోకూడదు అని చెప్పటం లేదు. కానీ ఏవి సంపాదించుకున్నప్పటికీ ఆత్మీయ జీవితము, ఆత్మ పరలోకానికి వెళ్ళేటట్టుగా వాక్యమును మరీ ఎక్కువగా సంపాదించుకోవాలి. వాక్యమును చదవాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి బ్రతకాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలను కలిగి బ్రతికే వారిగా మనం ఉండాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు మన నుండి. పరలోకానికి మనం చేరాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ లోకంలో కనబడుతున్నటువంటి వాటన్నింటికి మనము కాస్త దేవునికి వ్యతిరేకంగాను, దేవునికి ఇష్టం లేని కార్యక్రమములుగా ఉన్నటువంటి వాటికి దూరముగా ఉంటూ, దేవునికిని దేవుని వాక్యమునకును దగ్గరగాను సమీపంగాను ఉంటూ, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతికే వారిగా మన జీవితాలు మార్చుకోగలిగితే పరలోకానికి ఆత్మ ప్రవేశించే అవకాశం ఉంది. లేదనుకుంటే ఆత్మకు నిత్య నరకమే గతి. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు అని కూడా చెబుతుంది వాక్యం. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు అని కూడా చెబుతుంది వాక్యం. ఒక క్రైస్తవుడు వ్యర్థమైన దానిని అనుసరించవలసిన అవసరత లేదు. ఒక సంఘ విశ్వాసి వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించి వాటి ప్రకారము బ్రతకవలసినటువంటి అవసరత లేదు. ఒక సంఘ కాపరి వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించి తన జీవితాన్ని కొనసాగించుకోవలసినటువంటి అవసరత లేదు. అలా ఉంటే నరకానికి ఆత్మ ప్రవేశిస్తుందన్న విషయాన్ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా భూమి మీద దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలను కలిగి బ్రతకవలసినదిగా ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ నా యొక్క వందనములు.